నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రగడ్డ ఈఎస్ఐ మహాప్రస్థానాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా శ్మశాన వాటిక పనులను ప్రారంభించి మాట్లాడిన మంత్రి తలసాని. చంద్రబాబు అరెస్ట్ అయితే మా మీద పడేందుకు ఏడుస్తున్నారు? మాజీ మంత్రి బండా సత్యనారాయణ వ్యాఖ్యలపై కంటతడి పెట్టిన రోజా. తొలి మలి దశ ఉద్యమకారులను గుర్తించని ప్రభుత్వం. మహాధర్నాలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆవేదన. మహిళా సాధికారతే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాల వార్షిక మహాసభలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరుని రమేష్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో నెంబర్ 1 గా హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఎస్ఐ మహాప్రస్థానాన్ని తీర్చిదిద్దేందుకు 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాప్రస్థానం అభివృద్ధి దిశగా ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలకు అనువుగా అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ శ్మశాన వాటిక పనులను తలసాని ప్రారంభించారు. లక్ష్మీనారాయణ గారి ఇదేంటంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కాకుండా సిటీ నుంచి కూడా చాలామంది వస్తారు. అయితే ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మహాప్రస్థానం ఏదైతే జుబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నదో అది చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ధామాలు కట్టాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అద్భుతంగా, ఎందుకంటే చివరి మజిలీ అల్టిమేట్గా ఎవరైనా కానీ లాస్ట్కి వచ్చే ప్లేస్ ఇదే. బట్ అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఒక పచ్చటి నీకు చెట్లు కానివ్వండి, దాంతో క్రిమేషన్ జరిగేటువంటి ప్రాంతం కూడా బ్రహ్మాండంగా ఉండాలి అనేటువంటిది. వచ్చే వాళ్ళకు ఫెసిలిటీస్ కూడా కొంత వాటర్ ఫెసిలిటీ కానీ, రెండోది చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి నీకు ఏవైతే ఫోన్స్ కానివ్వండి, లేదా దానికి సంబంధించి ఇంకా ఇతరాలకు సంబంధించి కూడా అద్భుతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక బ్రహ్మాండమైనటువంటి వైకుంఠ ధామం కట్టడానికి మరి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది స్టేట్లో నెంబర్ 1 కాబోతుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనం బల్కంపేట ప్రాంతంలో 2 కట్టినప్పటికీ, రెండోది మొన్ననే పంజగుట్ట ప్రాంతంలో కట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థలాల స్పేస్ ఏదైతుందో చాలా తక్కువ. బట్ ఈ స్పేసు చాలా పెద్ద స్పేస్ ఇస్తుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని హంగులతో మీకు ఇక్కడ ప్రకాష్ నగర్ ధనియాలగుట్టలో కూడా చాలా అద్భుతమైనటువంటిది మనం కట్టడం జరిగింది. అయితే ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఎవరు కూడా అసలు వైకుంఠ ధామాలనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలకు కూడా జనరల్గా రాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చివరిగా అక్కడికి పోయినప్పుడు ఒక ప్రశాంతత ఉండాలి, ఆ ప్రశాంత వాతావరణంలో మరి క్రిమేషన్ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు
ఈఎస్ఐ అనేది ఈ ప్రాంతం అనేది టీడీపీ నాయకులు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే లోకేష్ చంద్రబాబు ఎందుకు స్పందించలేదని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ అంటే తెలుగు దండుపాలెం పార్టీ అని చంద్రబాబు అరెస్ట్ అయితే తమ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని చిత్తూరు నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తనను బ్లూ ఫిల్మ్ లో నటించింది అంటూ టార్చర్ చేస్తున్నారని, అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు, కానీ ఎప్పుడు నిరూపించలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నచ్చినట్లు బ్రతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్ ను జడ్జ్ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది అంటూ రోజా భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బండా సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తలుచుకొని ఆర్కే రోజా కంటతడి పెట్టారు. ఆయన ఎంతో నీచంగా మాట్లాడారన్నారు. మీ ఇంట్లో మహిళల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా అని రోజా ప్రశ్నించారు. ఈ విషయాన్ని బండారు సత్యనారాయణ మూర్తి భార్య, కూతుర్ని అడుగుతున్నానన్నారు. తెలుగుదేశంలో ఉంటే మంచిదాన్ని, బయటికి వస్తే చెడ్డదాన్నా అని ప్రశ్నించారు. బండారుపై పరువు నష్టం దావా వేస్తారని మంత్రి రోజా హెచ్చరించారు. దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు? కోర్టుకు వెళ్ళండి, జడ్జి గారి ముందర మాట్లాడండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్స్ చూపించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి, మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు. ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంటెలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి. ఈరోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది, మీకు వస్తుంది. రేపు మీ ఆడపిల్లలో, మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు? రేపు వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారన్న భయంతో మళ్ళీ వంటింటికే పరిమితం అయిపోవాలా? ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలెం పార్టీ లాగా తయారైంది, తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది, తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది. ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాని మేము ఫైట్ చేసింది మీరు చూశారు. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేసుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడదాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార కూపంలోకి దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను 1 year సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. దళిత మహిళను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఒక ఎంఆర్ఓ వనజాక్షి 1969లో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి మలి దశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ వద్ద చేసిన మహాధర్నాకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోదండ రామ్ హాజరయ్యారు. చక్రహరి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను సమరోద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఐడి కార్డులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను కల్పించాలని, నాటి ఉద్యమకారులకు గౌరవప్రదమైన పెన్షన్లను కేటాయించాలని అన్నారు. బస్ పాస్, ఉచిత గృహం, 25 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించాలని, పై డిమాండ్లను ప్రభుత్వం చెల్లించకుంటే తమకు ఏ పార్టీ వారు మద్దతిస్తారో వారికే తమ ఓట్లు వేసి గెలిపించుకుంటామని హెచ్చరించారు. 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం నుండి ఇందిరా చౌక్లో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 1969 ఉద్యమకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాలన్నింటిలోకి కీలకమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటి మొదటి ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమం. ఆనాటి ఉద్యమం ఒక చారిత్రాత్మక ఉద్యమం. ఎందుకంటే ఆనాడు
ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో విద్యార్థులు ప్రధానంగా ఉద్యమాన్ని మొదలుపెట్టడమే కాకుండా ఒక సంవత్సరం మొత్తం కూడా ఉద్యమంలో ఉండి నిత్యం దెబ్బలు తిని రకరకాలుగా పోలీసు లాఠీ చార్జీల్లో మరి ధర్నాలు పికెటింగ్లు అన్నీ చేసి జైళ్ళకు వెళ్ళి కేసులు ఎరుక్కొని మరి నెలల తరబడి జైల్లో ఉండి ఆనాడు ఉద్యమాన్ని చేయటం జరిగింది. అందువల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయి జీవితంలో ఎంతో నష్టపోయారు. అయితే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లేకుంటే ఆ పునాది లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేయాలంటే ఆలోచన కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాకుండాని దాని స్ఫూర్తితోనే మలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే మేము తొలి ఉద్యమంలే కాకుండా మలి ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొన్నాం. 2 ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నటువంటి మేమందరం కూడా ఉద్యమకారులందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 నుండి మరి మా డిమాండ్ల సాధన కోసం అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి అనేక కార్యక్రమాలు చేసినాం. మంత్రులతోటి సమావేశం చేసినాం. రకరకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ముఖ్యమంత్రిని ఒక సామాన్యమైనటువంటి కొద్ది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కనీసం మమ్మల్ని గుర్తించి పిలిచి మీ డిమాండ్ ఏందని కూడా అడగలేదు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి నిజమైన ఉద్యమకారులం, 2 ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులం, ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులం, మాలాంటి ఉద్యమకారులను కనీసం మరి గుర్తించకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం, దారుణం. ఎందుకు ఈ తెలంగాణ ఏర్పడింది? మేము ఎన్నో ఆశలతోటి, ఎన్నో కోరికలతోటి, ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులకే గుర్తింపు లేని ఈ తెలంగాణ ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? మరి ఎవరి సంక్షేమాన్ని ఆశించి ఇవాళ తెలంగాణ వచ్చిందని అడుగుతున్నాం. మేము అడిగేటువంటి డిమాండ్లు ప్రధానంగా ఏమీ లేవు. మమ్ములను, ఎందుకంటే 69 తెలంగాణ ఉద్యమం మరొక స్వతంత్ర ఉద్యమంలాగా జరిగినటువంటిది చాలామందికి ఈరోజు తెలియదు. ఆ రోజు మీడియా లేదు, ఆ రోజు మరి ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, కాబట్టి చాలామంది తెలియదు. అది ఒక మహత్తరమైనటువంటి మహోన్నత ఉద్యమం. అది ఒక మరొక స్వతంత్ర ఉద్యమంలాగా జరిగినటువంటి ఉద్యమం. ఆనాడు ఉద్యమంలో దెబ్బలు తిన్నారు, జైలుకు పోయినరు, అనేక ఇబ్బందులు పడి మేము ఉద్యమం చేసినాం. అదే స్ఫూర్తితో మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే మమ్ములను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి ప్రభుత్వం ఐడి కార్డ్స్ ఇవ్వాలి, ఐడి కార్డ్స్ ఇవ్వాలని అడుగుతున్న ఒకటి. రెండవది, చాలామంది ఏజ్ మళ్ళీ 75 సంవత్సరాలు ఉండి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్లకు ఉచిత వైద్య సౌకర్యం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో. జిల్లా చెన్నూరు పట్టణంలో తాంత్రిక పూజలు కలకలం రేపింది. స్థానిక గోదావరి నది సమీపంలో ఒక యువకుడి ఆరోగ్యం బాగుపడేందుకు కుటుంబ సభ్యులు తాంత్రిక పూజలు చేస్తుండగా దాసరి మధు అనే యువకుడు మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ నోట ఈ నోట విషయం పోలీసులకు తెలియడంతో యువకుడి దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో అడ్డుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లబ్ధిదారులకు అందజేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 424 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా విలువ గల చెక్లను పంపిణీ చేశారు. పట్టణంలోని షాబు నగర్ లో గల ఏఆర్సీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు ఏఐటియుసి నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ విగ్రహానికి అంగన్వాడీ వర్కర్లు మెమోరాండం సమర్పించారు. సిఐటియు ఏఐటియుసి జాక్ పేరుతో దాదాపు 21 రోజులుగా
సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇప్పటికే అడిగాం, మేము కనీస వేతనం 26,000 ఇవ్వండి, పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు కనీస ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ పెట్టాం. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ పెట్టినా పట్టించుకోవట్లేదు. అట్లాగే వాళ్ళు దాదాపు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అవుతా ఉంటే ఎట్లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అనేక సెంటర్లలో సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లని అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. నిన్న జేఏసీ బృందం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హరీష్ రావు దగ్గరికి మా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కలవడానికి వెళ్తే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అంగన్వాడీ టీచర్లు సమ్మె విరమించాలని చెప్పి మోసపూరితమైనటువంటి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పేసి ఈరోజు గాంధీ జయంతి ఉంది. ఈ సందర్భంగా గాంధీ గారికి మెమోరాండం ఇస్తేనైనా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈ సత్యవతి రాథోడ్ గారికి ఏమైనా చలనం వస్తుందో అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు గాంధీ గారి దగ్గరికి మెమోరాండం వేయడానికి వచ్చాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రాబోయేటువంటి ఎన్నికల సమయం మీరు అంగన్వాడీ టీచర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని చిత్తుగా ఓడించి శంకరగిరి మార్యాలకి పట్టిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 4వ తేదీన చలో హైదరాబాద్ని రణరంగంగా మారుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక శ్రీరాములుపేట అర్బన్ హెల్త్ సెంటర్ అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష హెల్ప్ డెస్క్, బీపీ రిజిస్ట్రేషన్, పోషకాహార ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం, స్పాట్ సర్వే కౌంటర్లను ఆయన పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఆనవాళ్లు లభించకపోవడంతో గుర్తుపట్టడం కష్టతరంగా మారిందని స్థానికులు తెలిపారు. బాపట్ల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎర్రగడ్డ ఈఎస్ఐ మహాప్రస్థానాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. శ్మశాన వాటిక పనులను ప్రారంభించి మాట్లాడిన మంత్రి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయితే మా మీద పడేందుకు ఏడుస్తున్నారు. మాజీ మంత్రి బండా సత్యనారాయణ వ్యాఖ్యలపై కంటతడి పెట్టిన రోజా. తొలి మలి దశ ఉద్యమకారులను గుర్తించని ప్రభుత్వం. మహాధర్నాలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర
మహిళా సాధికారతే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాల వార్షిక మహాసభలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరుని రమేష్ వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.